హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి రెఫరల్ ఇన్కమ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ ఏ విధంగా సంపాదించుకోవాలి అనే విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మొట్టమొదటిగా మీరు మొబైల్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను సిస్టంలో చూపెడుతున్నాను. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. క్రోమ్ ఓపెన్ చేయండి. దాంట్లో సెర్చ్ బార్లో kbccord.com అని కొట్టండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇంకా వేరే ఇతర ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ మాదిరిగానే కొత్తగా లాంచ్ అయింది ఇది. దీంట్లో కూడా అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనము షాపింగ్ చేయొచ్చు. ఓకే, అవి షాపింగ్ చేయాలి అని అంటే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీ అంటే ఎలా అని అంటే రిఫరల్ ఇన్కమ్ తోటి మనము ఈ దీంట్లో ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు. మనం ఫ్రీగా ఒక రిఫరల్ తోటి లాగిన్ అయినందుకు 100 రూపాయలు వస్తాయి మనకు వేరే ఫ్రెండ్ని ఎవరైనా జాయిన్ చేయించుకుంటే 50 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. నేను నా ఇన్కమ్ ప్రూఫ్ చూపెట్టిన తర్వాత మీరు ఎలా రిఫరల్తో జాయిన్ అవ్వాలో చూపెడతాను. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. నేను నా డాష్ బోర్డ్ చూపెడుతున్నాను. చూడండి, ఇక్కడ దీంట్లో ఒక్కొక్కరిని జాయిన్ చేయించినందుకు 50 రూపీస్ ఇక్కడ మనకు యాడ్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నాకు హోమ్ పేజీ, నేను ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశాను. 4200 రూపాయలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఐడి క్రియేట్ చేస్తాను. ఇక్కడ అమౌంట్ వెంటనే పెరిగిపోతుంది. మనకి 4200 రూపాయలు అనేటువంటివి ఉన్నవి. ఓకే, వీటిని మనము బ్యాంకుకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి విత్డ్రా అని ఉంది. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అని చూడండి. ఇక్కడ అమౌంట్ 0 ఉంది, ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ పేపాల్ కానీ, స్క్రిల్ కానీ, పేనియర్ కానీ, ఇక్కడ బ్యాంకుకు కానీ, దీంట్లో ఏదో ఒక దానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి అనేది చూద్దాం. నా రిఫరల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు దాని ద్వారా జాయిన్ కావచ్చు. నేను నా రిఫరల్ లింక్ వచ్చేసి మా ఫ్రెండ్కి పంపించాను. నేను ఆ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా అంటే నాకు ఇంతకుముందు నేను లాగిన్ అయినాను కాబట్టి సేమ్ అయింది. నేను దీన్ని లాగౌట్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. మా ఫ్రెండ్కి పంపించిన దాంట్లో ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పైన దీంట్లో మనకు ఈ లింక్ కోడ్ ఉందా లేదా అనేది చూసుకోండి. సెర్చ్ బార్లో ఇక్కడ పైన చూడండి. ఓకే, ఇది ఉన్న తర్వాతనే మనకు రావాలి. ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేయొద్దు. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ కూడా అనొద్దు. డైరెక్ట్ క్రియేట్ న్యూ అకౌంట్ అనాలి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక పేరు అనేది ఇచ్చాను. పేరు ఇచ్చేసి ఇక్కడ నేను మెయిల్ ఐడి కూడా కొడుతున్నాను. చూడండి, janesh123@gmail. gmail.com అని కొట్టాను. ఫోన్ నెంబర్ వచ్చేసి కూడా నేను ఫోన్ నెంబర్ కూడా వాళ్ళది ఎంటర్ చేస్తున్నాను. నేను 1234567811 వచ్చాయి. ఓకే, ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. అడ్రస్ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీ ఇష్టం, మీ సొంతంగా ఇచ్చేసుకోవచ్చు. నేను మామూలుగా 1 2 నుంచి 8 వరకు పెడుతున్నాను. ఓకే, ఇంతేనండి, సింపుల్. మీరు రిఫరల్ లింక్ ద్వారా రిజిస్టర్ కావడం కూడా ఇక్కడ నేను రిజిస్టర్ అంటున్నాను. ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూడండి, వీ న్యూ టు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది కదండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ అనేది పోతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వేరే విండో ఓపెన్ అయ్యి లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడికి లింకు రాలేదు అనుకోండి, లింకు రాకపోతే సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ మన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ లాగిన్ అనండి. ఓకే, ఇక్కడ లాగిన్ అనగానే మన కిందికి రాగానే ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఒకవేళ జీమెయిల్కు లింకు రాకపోతే ఐడి క్రియేట్ చేసుకున్నా కూడా లాగిన్ విత్ గూగుల్ అనండి. మీ మొబైల్లో ఎట్లాగూ ఉంటుంది, లాగిన్ విత్ గూగుల్ అనండి. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అంటే మీ మొబైల్లో ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ తోటి లాగిన్ అయ్యారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
మీరు క్రియేట్ చేసుకున్న లాగిన్ ఓపెన్ అవుతుంది. మనకి ఇంతమంది బ్యాలెన్స్ ఎంత ఉండేనండి, 4200 రూపాయలు ఉండే. ఇక్కడ చూడండి 4250 రూపాయలు అయినాయి ఇక్కడ మనకి. ఓకే, అంటే ఒక 50 రూపాయలు ఇంక్రీజ్ అయినాయి, చూసారు కదా. ఓకే, మీకు కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. మీకు స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అనేది ఉంటుంది. మీ రిఫరల్ లింక్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మీ రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రిఫరల్ లింక్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి సెండ్ చేస్తే వాళ్ళు ఆ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు 50 రూపాయలు బోనస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయడం ద్వారా ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున మీకు జమ కావడం జరుగుతుంది. ఈ అమౌంట్ని మీరు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ప్రొడక్ట్స్ పెట్టిన తర్వాత ఈ అమౌంట్ తోటి ప్రొడక్ట్స్ని కూడా ఫ్రీగా కొనుక్కోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు రిఫరల్ లింక్ ద్వారా ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువ జనరేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో ఇన్కమ్ను పొందడానికి అవకాశం ఉంటుంది.